నువ్వు This 32 బిట్స్ అని meeting is చెప్పినావు. being recorded. ఫస్ట్ ఆక్టెట్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ గుర్తు పెట్టాలంటే కదా ఫస్ట్ మనకు ఒక ఆక్టెట్ అనేది గుర్తు పెట్టుకోవాలి కదా. ఫస్ట్ ఆక్టెట్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? సీక్వెన్స్ గా విత్ ఇన్ ద లైక్ అదే 10.0.000 అలా 4 సిరీస్ తో 8 సిరీస్. ఓకే, అంటే 10 నెట్వర్క్ తోటి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటా అంటావు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వేరే రేంజ్ నెక్స్ట్ అంటే ఇంకా అలాగే 172 అలా అదే సీక్వెన్స్ తో స్టార్ట్ అయ్యి ఓకే 172 తో మనం గుర్తు పెట్టుకోవడానికి అట్లీస్ట్ అనేది ఒక 172 16 డాట్ సంథింగ్ అనేది ఉంటే గనా అది మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్. 10 డాట్ సంథింగ్ అది ఉంటే గనా మనం అది ప్రైవేట్ ఐపీ అడ్రస్. అట్లానే ఇంకొకటి ఉన్నది 192.168.0.0. వెరీ గుడ్. ఓకే, మనము ఆ సబ్నెట్ అట్లా ఉంటే గనా 192.168 అనేది మనకు ఆ రేంజ్ లో ఉంటే గనా దాని పక్కన ఏ ఐపీ అడ్రస్ ఉన్నా కానీ మనకు ఆల్మోస్ట్ అనేది మనకు అది ప్రైవేట్ ఐపీ అడ్రస్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెట్వర్క్ అనేది ఎట్లా గుర్తుపడతావు, హోస్ట్ అనేది ఎట్లా గుర్తుపడతావు? ఎగ్జాంపుల్ చెప్పండి. హోస్ట్ అనేది ఎవ్రీ డివైస్ కు ఒక హోస్ట్ ఉంటుంది. నా హోస్ట్ కానీ ఐపీ అడ్రస్ కానీ ఉంటుంది. నెట్వర్క్ అనేది హోస్ట్ కానీ ఒక నిమిషం, హోస్ట్ కానీ ఐపీ అడ్రస్ కానీ ఉంటుంది కాదు, హోస్టే ఐపీ అడ్రస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు హోస్ట్ వేరు ఐపీ అడ్రస్ వేరు. నువ్వు చెప్పిన కరెక్ట్. ప్రతి డివైస్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, హోస్ట్ ఉంటుంది, ఐపీ అడ్రస్ ఉంటుంది కాకుండా ప్రతి డివైస్ కి ఒక హోస్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, ఆ ఐపీ అడ్రస్ అంటే ఏంది? ఇప్పుడు హోస్ట్ అంటే ఏంది, మన క్వశ్చన్ నెట్వర్క్ అంటే ఏంది? హోస్ట్ అంటే సిస్టమ్ నేమ్ నా ఆ డివైస్ నేమ్. లే హోస్ట్ అంటేనే ఆటోమేటిక్ గా నువ్వు ఏం చెప్పాలి, హోస్ట్ ఐపీ అడ్రస్ అని చెప్పాలా. హోస్ట్ నేమ్ అంటే డివైస్ నేమ్. ఓకే, అది ఒకవేళ నువ్వు డివైస్ నేమ్ మనకేం అవసరం ఉండదు. మనకు డివైస్ నేమ్ మనం ఏం చేసుకుంటాం, మనకు కావాల్సినది ఐపీ అడ్రస్ అన్నమాట. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మనకు ప్రతి డివైస్ కు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇది చాలా సార్లు చెప్పాను, ప్రతి డివైస్ కు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది, హోస్ట్ ఐపీ అడ్రస్ అంటే దానికి అర్థం ఏంది? ఐపీ అడ్రస్ అనేది హోస్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం నేమ్ అనేది హోస్ట్ అంటాం దాన్ని. హోస్ట్ అంటే హోస్ట్ ఆబ్జెక్ట్ అంటే సింగిల్ ఐపీ అడ్రస్ అనేది దాని అర్థం. ఓకే, ఇప్పుడు హోస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఐపీ అడ్రస్ అనేది ఎట్లా ఉంటుంది, నెట్వర్క్ అంటే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. చూస్తానే ఇది హోస్ట్ ఐపీ అడ్రస్, ఇది నెట్వర్క్ ఐపీ అడ్రస్ అనేది మనం అట్లా చెప్పాలి. ఇది నెట్వర్క్. ఈ హోస్ట్ అనేది ఫైర్ వాల్ లో కాన్ఫిగర్ చేసి ఉండాలి ఆ సబ్నెట్ మాస్క్ లో. ఫైర్ వాల్ లో కాన్ఫిగర్ చేస్తాము, బట్ సిస్టమ్ కి మనం ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఫైర్ వాల్ ఒకటే కాన్ఫిగర్ చేస్తామంటే అది తప్పు. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు రౌటర్ లో కూడా ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేస్తాము. ఇప్పుడు సిస్టమ్ లో నీకు కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ ఉంటుంది. ఆటోమేటిక్ గా నీ సిస్టమ్ కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. అది ఎట్లా ఉంటుంది అంటే నీకు డైనమిక్ అంటే ఆటోమేటిక్ గా నీకు అసైన్ అవుతుంది అని అర్థం. ఇది ఫస్ట్ టైం ఈ పదం ఉపయోగిస్తాను. స్టాటిక్ టు డైనమిక్. డైనమిక్ అంటే సింపుల్ ఏం లేదు, డైనమిక్ అంటే ఆటోమేటిక్ గా నీకు ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది అనమాట. ఓకే, సిస్టానికి ఐపీ అడ్రస్ ఎట్లా అసైన్ అవుతుంది అంటే కన్నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ నువ్వు చెక్ చేస్తే ఇట్ ఆటోమేటిక్ గా అసైన్ 1 ఐపీ అడ్రస్ టు సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఫైర్ వాల్ లో మాత్రమే ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తాను అనేది కాదు. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ అనేది ఐపీ అడ్రస్ అనమాట. ఇప్పుడు నువ్వు 1 by 1 నువ్వు అడుగుతుండడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది. అట్లనే ప్లీజ్ ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ అనేది రేజ్ చేయండి, అడగండి. అడుగుతుంటే మనం క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు సురేంద్ర అడిగేది క్వశ్చన్లు క్వశ్చన్స్ అనేది ఎవరు అడుగుతుండేది? నా పేరు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి. ఓకే, మీరు క్వశ్చన్స్ అనేది రేజ్ చేస్తుంటే మనకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ అగైన్ మన క్వశ్చన్ అనేది హోస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఎట్లుంటుంది, నెట్వర్క్ అనేది ఎట్లుంటుంది. ఇదే మనకు చాలా బేసిక్స్ అనమాట. ఓకే, ఇది అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకో, నెక్స్ట్ అనేది నేను చెప్పే పదాలు మొత్తం ఇవి ఉంటాయి అనమాట. ఆటోమేటిక్ గా మనము ఈజీగా అనేది ముందుకు వెళ్ళిపోవచ్చు. ఐపీ అడ్రస్ నేను సిస్టానికి ఒక ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తా అంటాను, ఒక నెట్వర్క్ కాన్ఫిగర్ చేస్తా అంటాను, ఒక పోర్ట్ అనేది కాన్ఫిగర్ చేస్తా అని చెప్తాను. ఈరోజు పోర్ట్ గురించి చెప్తాను. పోర్ట్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హోస్ట్ అనే ఐపీ అడ్రస్ అంటే ఏంది, నెట్వర్క్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అనేది మీరు ఫస్ట్ క్లారిటీ రావాలి. ఇదే ఫస్ట్ బేసిక్ అనమాట. మనం నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ లో నెట్వర్క్ అంటేనే మనకు ఈ ఐపీ అడ్రస్ వస్తాయి అనమాట. సెక్యూరిటీ అంటే మనం ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం ఒక యూజర్ కి ఫైర్ వాల్ యూజ్ చేసి, అది అనేది నెక్స్ట్ పార్ట్ అనమాట.
ఫస్ట్ పార్ట్ పేరులో ఉంది కదా నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఫస్ట్ మనం నెట్వర్క్ లో ఐపీ అడ్రస్లు ఈ సిస్టానికి ఎట్లుంటుంది, ఏ రేంజ్ లో ఉంటాయి ఏంటి అనేది మనం మినిమం గా మనం అర్థం చేసుకోవాలి. అన్న ఒక హోస్ట్ కు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అన్న. ఒక హోస్ట్ కు ఒక ఐపీ అడ్రస్, ఒక సిస్టానికి ఒక ఐపీ అడ్రస్. అవునా? అంటే ఒక సిస్టానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మీ సిస్టమ్ లో చెప్పినా కదా నిన్న కూడా, మీ రూమ్ లో హోస్ట్ ఒక అంటే ఇప్పుడు ఒక హోస్ట్ అంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయన్న హోస్ట్ లో? కాదు చెప్పి కదా, ఒక హోస్ట్ అంటే ఒక ఐపీ అడ్రస్. సింపుల్ గా అవునా? ఒక హోస్ట్ అంటే ఒక ఐపీ అడ్రస్. ఒక అంతే డివైస్ సింపుల్ గా, అంతే సింపుల్ గా కరెక్ట్. నెట్వర్క్ లో నంబర్ ఆఫ్ హోస్ట్ ఉంటాయన్న, హోస్ట్ నెంబర్ ఆఫ్ హోస్ట్లు ఉంటాయని చెప్పొచ్చు. కరెక్ట్ అంతే. అంతే కదా సింపుల్ గా. ఇప్పుడు ఒక నెట్వర్క్ లో నెంబర్ ఆఫ్ హోస్ట్ ఉంటాయి. ఒక హోస్ట్ అంటే ఒక ఐపీ అడ్రస్. కరెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే అదే. ఓకే. ఇప్పుడు మనం హోస్ట్లు అంటే మనం ఎలా అనుకుంటామంటే, ప్రతి ల్యాప్టాప్ లో మనం బేసిక్ కమాండ్స్ అనేది చెప్పినాము. ఐపీ కాన్ఫిగ్ అనేది కొడితే మన సిస్టమ్ లో మనకు ఏమి ఐపీ అడ్రస్ అనేది డైనమికల్ గా అసైన్ అయిందని మనకు తెలిసిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏమి అసైన్ అయింది అంటే 192.168. తర్వాత 2 అనేది ఆబ్జెక్ట్లు అనేది ఏముంటుందో మీరు చెక్ చేసుకోండి. మాక్సిమం 192.168 లేకపోతే 172.16 ఆ రేంజ్ లో అసైన్ ఉంటుంది. ఫస్ట్ మాక్సిమం అసైన్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ వెరిఫై చేసుకోండి. ఓహో మనకు కూడా ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయింది. వన్స్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ తర్వాత మనం ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది వెళ్ళాలంటే కనుక హోప్ బై హోప్ అంటే మీకు నిన్న పిక్చర్ లో డయాగ్రామ్ చూపిస్తాను. హోప్ బై హోప్ అంటే నెక్స్ట్ హోప్ అంటే మేబీ ఇట్ కుడ్ బి స్విచ్ ఆర్ ఇట్ కుడ్ బి రౌటర్ అనేది ఒకటొకటి పాస్ అయితే ఉండాలి. సోర్స్ మెషిన్ నుంచి ట్రేస్ ఆర్ట్ అనేది టువర్డ్స్ టు ద డెస్టినేషన్. టువర్డ్స్ అంటే మనం ఏ దానికైతే డెస్టినేషన్ ట్రై చేస్తున్నామో దానికి ట్రేస్ ఆర్ట్ స్పేస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అంటే డెస్టినేషన్ ఐపీ నువ్వు ఏదైతే ట్రై చేస్తున్నావో అది డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు నువ్వు డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అంటే అది ఒక సింగిల్ హోస్ట్ అనమాట. నువ్వు డెస్టినేషన్ అనేది నెట్వర్క్ ని యాక్సెస్ చేయాలి కాబట్టి ఒక సింగిల్ ఐపీని నువ్వు యాక్సెస్ చేస్తున్నావు. ఫస్ట్ హోస్ట్ ఐపీ అడ్రస్, నెట్వర్క్ ఐపీ అడ్రస్ అంటే హోస్ట్ ఐపీ అడ్రస్ అంటే అసలు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇది హోస్ట్ అవుతుంది, ఇది నెట్వర్క్ అవుతుంది అని చెప్తే మనకు అందరికి ఒక క్లారిటీ ఇస్తే నెక్స్ట్ ముందుకు వెళ్ళొచ్చు. సోర్స్ అంటే సోర్స్ ఐపీ అడ్రస్. వెరీ గుడ్. ఓకే. సోర్స్ ఐపీ అడ్రస్ అంటే సోర్స్ యూజర్ మెషిన్ యొక్క ఐపీ అడ్రస్. అంటే యూజర్ అయితే ఎక్కడైతే ఏదైనా ట్రై యాక్సెస్ చేస్తున్నాడో అది మనకు సోర్స్ ఐపీ అడ్రస్ అవుతుంది. సోర్స్ మెషిన్ ఐపీ అడ్రస్ అవుతుంది. మనం అడుగుతాం, కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ సోర్స్ మెషిన్ ఐపీ అడ్రస్ టు చెక్ ద లాగ్స్ ఆన్ ద ఫైర్ వాల్. ఓకే. ఇప్పుడు నా క్వశ్చన్ ఆన్సర్ అనేది ఎవరు చెప్పలేదు. కృష్ణప్రసాద్ రెడ్డి హలో అన్నా, చెప్పు. హోస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పు. హోస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఎట్లుంటుంది, నెట్వర్క్ అంటే ఎట్లుంటుంది? అంటే హోస్ట్ ఐపీ అడ్రస్ అంటే మన ఐపీ అడ్రస్ నా ఏ డివైస్, Correct. ఒక్కొక్క డివైస్ కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని ఐపీ అడ్రస్ అంటే చెప్పు. ఐపీ అడ్రస్ కరెక్ట్. ఐపీ అడ్రస్ అంటే ఏది? హోస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఒక ఎగ్జాంపుల్. నీకు ఒక రిక్వెస్టర్ నీకు ఒక హోస్ట్ ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేయమని చెప్తాడు. అట్లీస్ట్ అనేది నువ్వు దాన్ని చూస్తే ఇది హోస్ట్ ఐపీ అడ్రసా లేకపోతే నెట్వర్క్ అనేది నీకు ఫస్ట్ తెలిసి ఉండాలి కదా. ఒకవేళ తెలిస్తే తెలుసా, లేకపోతే నేను చెప్తా అట్లా టైం వేస్ట్ కాకుండా. మీరే చెప్పండి. ఓకే. హోస్ట్ ఐపీ అడ్రస్ అంటే మీరే అంటున్నారు. హోస్ట్ ఐపీస్ అంటే సోర్స్ మెషిన్ ఐపీ అడ్రస్ అని అంటారు. సోర్స్ మెషిన్ కి ఏమి ఐపీ అడ్రస్ అసలు ఏంటని కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 192.168 ఆ రేంజ్ లో అసైన్ ఏంటని చెప్తాను. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీ సిస్టానికి ఏం ఐపీ అడ్రస్ అసైన్ ఏంటది? ఒకవేళ 192.168 10.100 ఇప్పుడు 4 ఆబ్జెక్ట్స్ మొత్తం ఫిల్ అప్ అయిపోయినాయి అంటే హోస్ట్ ఐపీ అడ్రస్ అనేది అన్ని ఫిల్ అప్ అయి ఉంటాయి అనమాట. అది సింగిల్ హోస్ట్ అనమాట. Single host is nothing but single IP address. Single IP address is nothing but single source user machine IP address. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఒక ఐపీ అడ్రస్ అంటే మీరు మొత్తం ఫుల్ చేయాలంతే. 192.168 10.100 20.100 30.100 ఏదో ఒకటి వాడు ఐపీ అడ్రస్ అనేది రిక్వెస్ట్ ఇస్తాడు. ఓకే. నెట్వర్క్ అంటే మీకు నిన్న కూడా చెప్పినాను. 192.168.10.0 వస్తుంది లాస్ట్ లో. .0/24 or 25 or 26 or 27 ఇందాక పెద్దిరెడ్డినో దస్తగిరినో
చెప్పాను. నెట్వర్క్ అంటే గ్రూప్ ఆఫ్ డివైజెస్ అన్నమాట. ఇప్పుడు నెట్వర్క్ అంటే ఎట్లుంటది, లాస్ట్ లో 0 ఉండి, లాస్ట్ ఆక్టెడ్ 0 ఉండి, స్లాష్ అంటే సబ్నెట్ అనేది వాళ్ళ ఇష్టం, ఎవరు రిక్వైర్మెంట్ ఏముందో వాళ్ళకి రిక్వెస్టర్ కి. రిక్వెస్టర్ ఇస్ నథింగ్ బట్ ఎవడైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నాడో వాడు. /23 కానీ /24 కానీ /8 నుంచి /32 వరకు ఉంటాయి. మాక్సిమం అనేది రిక్వెస్ట్ చేసేది /24 /25 /26 ఇవే సబ్నెటే మనకు రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్, బట్ మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి. కరెక్ట్. ఇక్కడ నెట్వర్క్ అంటే ఒక కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సపోజ్ టీసీఎస్ ఉన్నాయి. టీసీఎస్ లో ఎంప్లాయీస్ అందరూ నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు. నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ కంపెనీ మొత్తం అనేది ఒక నెట్వర్క్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే కంపెనీలో నెట్వర్క్ ని సెగ్రిగేషన్ చేస్తాం. అది టుమారో ల్యాబ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ నువ్వు అడిగిన కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీది మెయిన్ ఫ్రేమ్ డిపార్ట్మెంట్ ఒక టీం ఉంటుంది, నాది సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఒక టీం ఉంటుంది, ఐటీ డిపార్ట్మెంట్ ఒక టీం ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒక టీం ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ టీం ఒక టీం ఉంటుంది, సర్వీస్ డెస్క్ టీమ్ ఒక టీం ఉంటుంది. అంటే డిఫరెంట్ టీంలకి ఒక్కొక్క నెట్వర్క్ అనేది అసైన్ చేస్తారు. ఓకే, దానినే మనము VLANs గా క్రియేట్ చేస్తామంటాం. అది టుమారో ల్యాబ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ అట్లీస్ట్ అనేది ఇప్పుడు ఆ టీం అంతా కలిసి ఒక నెట్వర్క్ మనం కన్సిడర్ చేయొచ్చు కదా ఎగ్జాంపుల్. అంతే అంతే అంతే. సో ఇది సింపుల్ చెప్పాలంటే మన పర్సనల్ ల్యాప్టాప్ ఒక హోస్ట్ గా కన్సిడర్ చేయొచ్చు కదా. అంతే సింపుల్ గా. ఒక నెట్వర్క్ అంటే గ్రూప్ ఆఫ్ డివైజెస్, సింపుల్ గా గ్రూప్ ఆఫ్ కనెక్టెడ్ డివైజెస్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒకరు అడిగితే గ్రూప్ ఆఫ్ కనెక్టెడ్ డివైజెస్ వీ నీడ్ టు కాల్ యాజ్ ఎ నెట్వర్క్. నెట్వర్క్ అంటే మనం తెలుగులో కూడా అన్నాం కదా, అరే వాడు వాడి పెద్ద నెట్వర్క్ రా అంటే, పెద్ద నెట్వర్క్ అంటే వానికి చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉందో చాలా మంది ఉంటారు అని మనం సింపుల్ చెప్తాం కదా. అంటే ఇప్పుడు వాడి నెట్వర్క్ ఎక్కువ ఉందంటే వానికి తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థం. అంటే దీంట్లో కూడా నెట్వర్క్ ఎక్కువ ఉందంటే కన్నా అది ఏ నెంబర్ ఆఫ్ డివైజెస్ అనేది అయ్యుండొచ్చు బేస్డ్ అపాన్ ద సబ్నెట్ అనేది. ఓకే, ఎక్కువ మంది కనెక్టింగ్ అయి ఉంటే వాళ్ళు నెట్వర్క్ కిందకి వస్తారు. అది డెస్టినేషన్ సోర్స్ అన్న. డెస్టినేషన్ నెట్వర్క్ లో డెస్టినేషన్ సోర్స్ ఉంటాయి కదా, హోస్ట్ లో వచ్చేసి ఇప్పుడు నెట్వర్క్ లో ఎక్కడైనా సోర్స్ డెస్టినేషన్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నువ్వు నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ కదా, సో అక్కడ ఎవరైతే టికెట్ రైట్ చేస్తారో, అంటే సపోజ్ నేను ఒక టికెట్ రైట్ చేస్తాను, నా సిస్టమ్ వర్క్ కాలేదని, ఇప్పుడు నేను సోర్స్ అవుతాను. సింపుల్ గా అంతే. ఇప్పుడు ఎవరికైతే ప్రాబ్లం అయితే ఉంటుందో అతన్ని మనం సోర్స్ గా కన్సిడర్ చేసుకోవాలి అంతే. ఓకేనా. డెస్టినేషన్ అంటే ఆటోమేటిక్ గా అతను ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నాడు అనేది, అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి ట్రై చేస్తున్నావు అంటే అతను చెప్తాడు, నేను ఈ డెస్టినేషన్ సర్వర్ కి నేను యాక్సెస్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ అని చెప్తారు. సపోజ్ ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ కనెక్ట్ చేసుకొని ట్రై చేస్తున్నాం, సో ఇక్కడ డెస్టినేషన్ వచ్చేసి యూట్యూబ్ అవుతుంది, అంతే కదా. అంతే. ఫేస్బుక్ ఇప్పుడు మాక్సిమం ఇవే సినారియోస్. ఇప్పుడు ఒక యూజర్ అనేది ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అంటే పర్టికులర్ సోర్స్ మెషిన్ లో ఏదో ఒకటి సర్వర్ అనేది, డెస్టినేషన్ సర్వర్ అనేది యాక్సెస్ చేస్తుంటాడు కదా. ఆ డెస్టినేషన్ సర్వర్ అనేది యాక్సెస్ చేయలేకపోతే మనం సింపుల్ గా అడుగుతాం. నేను నిన్న మీకు 19 క్వశ్చన్స్ అనేది అడిగితే దాంట్లో ఫస్ట్ 2 బేసిక్ క్వశ్చన్స్ అనమాట. మే నో వాట్ ఈస్ యువర్ సోర్స్ IP అడ్రస్, మే నో వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్ IP అడ్రస్ అనేది అని చెప్పేసి మనం అడగాలి. డెస్టినేషన్ IP అడ్రస్ అనేది మనం ఆటోమేటిక్ గా అతనికి తెలిసింటారు కాబట్టి చెప్తాడు అనమాట. ఎందుకంటే అతను ఒక సర్వర్ అప్లికేషన్ ఏదో ఒకటి యాక్సెస్ చేస్తుంటాడు. ఓకేనా. ఓకే అన్న. కానీ ఎవరొకరు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పాలా, పోస్ట్ IP అడ్రస్ నెట్వర్క్ కి చెప్పాలా. చెప్పాల్సిన ఒక డౌట్. ఇప్పుడు సపోజ్ నేనే యూజర్, నాకు నెట్వర్క్ ఇదంతా ఏం తెలియదు, నువ్వు డెస్టినేషన్ అడ్రస్ IP అడ్రస్ అడిగితే నేను ఎలా చెప్పాలి అది? డెస్టినేషన్ అంటే నువ్వు ఏం ట్రై చేస్తున్నావో ఆటోమేటిక్ సింపుల్ తెలుస్తుంది కదా. నువ్వు డైరెక్ట్ గా నేను ఏం చేస్తానో తెలియదు, నాకేం వర్క్ కావట్లేదు అంటే ఏం వర్క్ కాలేదు అంటున్నావు అంటే నీ స్క్రీన్ షేర్ చేయమంటాం. ఒకవేళ నీ ఎగ్జాంపుల్ కు నీ స్క్రీన్ షేర్ చేయమంటాము. నీ స్క్రీన్ షేర్ చేసి నువ్వేం చేస్తున్నావు అనేది ఆటోమేటిక్ గా మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఏది సెక్యూరిటీ ఇంజనీర్ గా నువ్వు ఏం ట్రై చేస్తున్నావు ఒకసారి మాకు ఇష్యూ చూపి అని చెప్తాము. ఒకవేళ అతను కొత్తవాడు ఏంటి కదా, వన్ స్క్రీన్ షేర్ చేస్తే ఏ డెస్టినేషన్ ట్రై చేస్తున్నావు ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది అనమాట.
ఇప్పుడు నా ఐపీ అడ్రస్ కనుక్కోనికి ఐపీ కాన్ఫిగ్ అని కొడతాము, ఐపీ అడ్రస్ వస్తుంది అన్నావు. సో నేను ఒక డెస్టినేషన్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏమైనా కమాండ్ ఉందో కనుక్కోవచ్చు. అది కనుక్కోనికి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అనేది అది మీకు ల్యాప్టాప్ లో నేను ఓపెన్ చేసినప్పుడు చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు నేను ఇది మొబైల్ ద్వారా కనెక్ట్ అయ్యాను. సింపుల్ గా ఏం లేదు, మీ సిస్టమ్ ముందర నువ్వు ఒకవేళ ప్రజెంట్ ఉంటే గనా, ప్రతి ఒక్కరు సిస్టమ్ ముందు ఉన్నారా, సింపుల్ గా ఒక కమాండ్ చెప్తాను, ఒక కమాండ్ రన్ చేయండి. ఉన్నావు సిస్టమ్ ముందర? ఉన్నాను, షేర్ చేసుకోలేదు స్క్రీన్. ఓకే ఓకే, షేర్ చేయ. ఓకే, వెరీ గుడ్. ఓకే, షేర్ చేయ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సీనరీ అనేది ఇప్పుడు డెస్టినేషన్ అనేది ఇప్పుడు అందరికి డొమైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ నేమ్ అంటే మీనింగ్ తెలిసిండాలి. డొమైన్ నేమ్ అంటే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, స్క్రీన్ అనేది షేర్ చేసినాడు. దీంట్లో ఎన్ఎస్ లుకప్ కొట్టు, ఎన్ఎస్ లుకప్, నో స్పేస్. ఓకే, స్పేస్ www.facebook.com. ఎంటర్ కొట్టాకు, facebook.com ఎంటర్ కొట్టాకు. నేను ఇప్పుడు సీన్ అడిగిన క్వశ్చన్ కి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూజర్ కి డెస్టినేషన్ తెలిసిండకపోవచ్చు, అంటే డొమైన్ నేమ్ తెలిసిండొచ్చు. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది లాజికల్ గా అంటే అందరికి తెలిసిండొచ్చు. దీన్ని డొమైన్ నేమ్ అంటాం. ఏది ఫేస్బుక్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్, యూట్యూబ్ కానీ ఏదైనా మనం ఒక వెబ్ సర్వర్ లో ఒక అప్లికేషన్ యాక్సెస్ చేసేటప్పుడు డొమైన్ నేమ్ అనేది మనం యాక్సెస్ చేస్తాం. ఓకే, సినిమాలు చూసేటప్పుడు ఏదో ఒక డొమైన్ నేమ్ ఉంటుంది కదా, ఇది డొమైన్ నేమ్ అంటాం. ఇప్పుడు సీన్ ఏం చేస్తానంటే ఎన్ఎస్ లుకప్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నేమ్ రెజల్యూషన్. అంటే ఈ నేమ్ ని, ఫేస్బుక్ నేమ్ కి నేమ్ రెజల్యూషన్ అంటే ఇది నేమ్ రెజల్యూషన్ అయ్యి ఐపీ అడ్రస్ వస్తుంది. ఎంటర్ కొట్టు సీను, ఎంటర్ కొట్టు. ఇప్పుడు ప్రజెంట్ ఈ facebook.com అనేది ఐపీ అడ్రస్ అనేది ప్రజెంట్ ఏమనేది ఏమవుతుంది ఏంటంటే చూడు, ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనమాట. 157.240.23.35. ఓకే, ఇది చాలా మందికి ఇప్పటికి ఇంకా తెలిసిండకపోవచ్చు. మా దాంట్లో ఇప్పుడు నిన్న కూడా ఒకతో నేను ట్రబుల్ షూటింగ్ కాల్ జాయిన్ అయినప్పుడు ఎన్ఎస్ లుకప్ అంటే ఎన్ఎస్ స్పేస్ లుకప్ కి అట్లా ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కనుక ఎన్ఎస్ లుకప్ అంటే డైరెక్ట్ గా ఎన్ఎస్ డైరెక్ట్ గా ఏది లుకప్ అనేది కొట్టి డొమైన్ నేమ్ అడుగుతావు. డొమైన్ నేమ్ అంటే ఫస్ట్ డొమైన్ నేమ్ అంటే ఇదని మనకు తెలిసిండాలి. ఇప్పుడు దీంట్లో ఇది వచ్చింది కాబట్టి, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే డిఎన్ఎస్ ఇస్ నథింగ్ బట్ డొమైన్ నేమ్ రెజల్యూషన్. ఇట్ కన్వర్ట్స్ ద డొమైన్ నేమ్ ఇంటూ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, సింపుల్ గా అంతే. డొమైన్ నేమ్ రెజల్యూషన్ అంటే డొమైన్ నేమ్ మనం ఎంటర్ చేస్తాం, అది రిజాల్వ్ అయ్యి మనకు ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఒకవేళ అతనికి నాకు డొమైన్ నేమే తెలుసు, ఆ ఐపీ అడ్రస్ తెలియదంటే ఇంకొకటి మనము మనకు గుర్తుండే విధంగా నేమ్ తోటి మనం నేమ్ అనేది మనకు గుర్తుంటుంది. ప్రతి ఒక్కటి ఐపీ అడ్రస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా మంది ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. ఇది కూడా ఏంటంటే మన సెల్లో ప్రతి ఒక్కరము మనం ఒక నేమ్ పెట్టి ఆ నేమ్ కి మనం ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేస్తాం కదా. ఎందుకంటే ప్రతి ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేము, నేమ్ మాత్రమే గుర్తుపెట్టుకోగలం. అట్లానే ఇది కూడా మనకు డొమైన్ నేమ్స్ మనకు గుర్తుండే విధంగా వీళ్ళు అట్లా క్రియేట్ చేసినారు అనమాట. ప్రతి ఐపీ అడ్రస్ కి ఒక డొమైన్ నేమ్. ఇంకొకటి, ప్రతిసారి ఈ ఐపీ అడ్రస్ అనేది వస్తుందా లేదా అని అంటే కొన్ని సార్లు అనేది ఈ డొమైన్ నేమ్ అనేది ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఈ ఐపీ అడ్రస్ ఇదేంటంటే డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే దీని అనమాట. డైనమిక్ అంటే ఆటోమేటికల్ గా ఐపీ అడ్రస్ అనేది చేంజెస్ అవుతుంటారు. అట్లనే అంటే ప్రతి దానికి ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుందా అంటే కాదు. ఓకే, ఇది ఈ ఫేస్బుక్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది సర్వర్స్ అనేది ఉంటాయి కాబట్టి పెద్దది కాబట్టి ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంటారు. ఓకే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా ఎవరికైనా కానీ, సీను నీకైనా కానీ? ఇప్పుడు డైనమిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఎందుకు అలా డైనమిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేయాలా? నార్మల్ స్టాటిక్ ఒకటే స్టాటిక్ అనేది యూజ్ చేస్తే ఇప్పుడు చెప్తాను కదా, ఫేస్బుక్ సర్వర్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటుంది. అది ఒక సర్వర్ తోటి స్టోర్ చేసుకోవాలంటే కష్టం అనమాట. అందుకనేది డైనమిక్ ఐపీ అడ్రస్ అనేది అసలు అనమాట. ఒకవేళ మాక్సిమం ఇది అంటా అంటే ఉండొచ్చు. ఒకవేళ రేపు సెషన్ అనేది జాయిన్ అయినా కానీ ఎన్ఎస్ లుకప్ కొట్టి ఈ డొమైన్ నేమ్ కొట్టి చూద్దాము, ఈ ఐపీ అడ్రస్ వస్తారా అని చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ డొమైన్ నేమ్ అనేది ఇది వస్తుందా? డొమైన్ నేమ్ అంతే, కరెక్ట్. డొమైన్ నేమ్ అనేది మనము ఆటోమేటిక్ నీకు తెలిసిందే కదా, గూగుల్లో మనం ఏదైతే టైప్ చేస్తామో అది డొమైన్ నేమ్ అవుతుంది అనమాట. .com, facebook.com, youtube.com,
ఏదో ఒకటి సినీజోన్స్.com, సినీరింగ్టోన్స్.com, అవన్నీ డొమైన్ నేమ్స్ అనమాట. సో ఇప్పుడు నాకు ఐపీ అడ్రస్ తెలుసు, డొమైన్ నేమ్ తెలియదు. సో దాని నుంచి డొమైన్ నేమ్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఎన్ఎస్ లుకప్ ఈ ఐపీ అడ్రస్ కొడితే ఫేస్బుక్ వస్తుంది కొట్టు. ఐపీ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. అవునులే, బట్ కొన్నిసార్లు అదే స్టిల్ ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ అనేది చూడు facebook.com అనేది వచ్చింది. ఓకే, ఇది డొమైన్ నేమ్ అనేది ఎంత పెద్దదో చూడు. డొమైన్ నేమ్, ఈ డొమైన్ నేమ్ అనేది ఇప్పుడు మనం ట్రై చేసేటప్పుడు www.facebook ఇవేనా ట్రై చేసినప్పుడు అప్పుడు వేరే ఐపీ అడ్రస్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే. ఓకే, ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డొమైన్ నేమ్ రెజల్యూషన్. ఇప్పుడు నిన్న నేను ఒక ట్రబుల్ షూటింగ్ కాల్ జాయిన్ అయినాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, అతను డొమైన్ నేమ్ కి డొమైన్ నేమ్ యాక్సెస్ చేస్తా అంటే ఒక వెబ్సైట్ అనేది యాక్సెస్ చేస్తాడు ఒక యూజర్. ఓకే, బట్ ఎన్ఎస్ లుకప్ కొట్టి అతను డొమైన్ నేమ్ కొడితే ఐపీ అడ్రస్ అనేది రిజాల్వ్ కావట్లేదు. ఓకే, ఐపీ అడ్రస్ అనేది రావట్లేదు, రిక్వెస్ట్ టైమ్ అవుట్ అనేది వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? నెట్వర్క్ ఇప్పుడు ఒక అతను ఏం చేస్తున్నా అంటే ఒక డొమైన్ నేమ్ ని యాక్సెస్ చేస్తా అంటే ఒక వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నాడు, బట్ వెబ్సైట్ అనేది యాక్సెస్ కావట్లేదు. నేనేం చేశాను, ఒకసారి మీరు ఎన్ఎస్ లోకి కొట్టి ఆ డొమైన్ నేమ్ అనేది కొట్టండి. ఫస్ట్ ఐపీ అడ్రస్ అనేది అంటే డొమైన్ నేమ్ అనేది ఇది రిజాల్వ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయమని చెప్తాను. ఓకే, డొమైన్ నేమ్ రిజాల్వ్ కావట్లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డొమైన్ నేమ్ ని మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ అది ఏదో ఒక ఐపీ అడ్రస్ తోటి మనకు మ్యాచ్ అయితేనే మనకు ఈ డొమైన్ నేమ్ అనేది రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రాబ్లం ఏంటని చెప్పినంటే హూ ఎవర్ ఇస్ కాన్ఫిగర్డ్ ఆన్ ద సర్వర్ విత్ దిస్ డొమైన్ నేమ్ IP address is correctly not matched. Please check whether any IP address is configured to this domain name or not అని చెప్పేసి చెప్పాను. అంతే కదా, ఫస్ట్ డొమైన్ నేమ్ రిజాల్వ్ అయితేనే మనకు వెబ్సైట్ అనేది రీచ్ కావడానికి ఉంటుంది. డొమైన్ నేమ్ ఇంటర్నల్ గా రీచ్ కాలేదు, సర్వర్ టీమ్ వాళ్ళు ఏదో ఒక టీం వాళ్ళు డొమైన్ నేమ్ అనేది ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగరేషన్ చేయకపోయినచ్చు. లేకపోతే ఆ సోర్స్ మిషన్ లోనే ఇప్పుడు ఇది రిజాల్వ్ అయ్యే విధంగా చేస్తారు. జనరల్ గా ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు అంటే సోర్స్ పర్సనే అది కనుక్కోవచ్చా ఐపీ అడ్రస్ దానికి ఆ డొమైన్ కు కాన్ఫిగర్ అయిందా లేదా అనేది? అదేనైతే ఇప్పుడు అతనికి ఐడియా ఉండదు, ఎందుకంటే అది సర్వర్ టీమ్ కి ఈ డొమైన్ నేమ్ కి ఏం కాన్ఫిగరేషన్ తర్వాత. ఇప్పుడు ఈ సర్వర్ టీమ్ అంటే సోర్స్ మిషన్ కి డెస్టినేషన్ ఏం చేస్తాడో తెలియదు కదా. ఇప్పుడు ఇది డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనమాట. డెస్టినేషన్ హూ మేనేజెస్ దట్ వీ నీడ్ టు ఆస్క్, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఓకే, సో వాళ్ళు ఇంకొక టికెట్ రైజ్ చేయాలి సపరేట్ గా సర్వర్ టీమ్? అవసరం లేదు. ఇప్పుడు అతను టికెట్ రైజ్ చేసేటప్పుడే మనం అడుగుతాడు ఈ సర్వర్ ని ఎవరు మేనేజ్ చేస్తారు అనేది అడుగుతాడు. అడిగితే కన్నా వాళ్ళకి తెలియకపోతే కన్నా ఇంటర్నల్ గా వాళ్ళ టీమ్ ఆటోమేటిక్ గా ఇంత ముందు ఇది వర్క్ అవుతుంది ఏదో ఆల్మోస్ట్ అనేది ఎగ్జిస్టింగ్ సర్వర్ అయి ఉండొచ్చు, వర్క్ కాకపోయిండొచ్చు. అప్పుడు ఇంత ముందు వాళ్ళ టీమ్ లో పనిచేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట, ఇది మనకి ఇష్యూ ఉంది, ఏ టీమ్ కి కనెక్ట్ కావాలంటే వాళ్ళు చెప్తారనమాట. నాకు తెలిసి ఇప్పుడు నాకు మాట్లాడుకునేటువంటి అందరికి తెలిసినట్టున్నాయి, నాకు తప్ప ఎవరికి డౌట్ రావట్లేదు ఇవి వర్డ్స్. అదే చెప్తున్నా, ఇది జనరల్ గా అనేది మనం డైలీ చూసేటప్పుడు ప్రతి ఒక్కరు మనం అడుగుతూనే. ఇప్పుడు అడగట్లేదంటే నేను ఇంట్రెస్ట్ గా అన్న లేకపోయినా, లేకపోతే నేను అర్థమయ్యే విధంగా చెప్పకపోయినా, అలా రెండు తెలిసిండొచ్చు. అది తెలిసిండొచ్చు. సరే, ఓకే, ఇంకా మెయిన్ క్లాస్ వెళ్దాంలే. నాకైతే నా డౌట్స్ క్లియర్. సరే, ఇప్పుడు ఇది అనేది ఒక ఐపీ అడ్రస్ అనమాట. 157.240.23.35 అనేది ఇది ఒక ఐపీ అడ్రస్ అనమాట. అంటే ఇది ఒక హోస్ట్ ఐపీ అడ్రస్ అనమాట. ఇప్పుడు సీను నువ్వు ఐపీ కాన్ఫిగ్ కొట్టు, నీ సిస్టానికి ఏం ఐపీ అడ్రస్ ఉందో చూద్దాం. మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? చెప్పా కదా, ఫస్ట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది నేను ఈరోజు మార్నింగ్ క్వశ్చన్ అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చేసింటే కన్నా ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది అది చెప్తే కన్నా ఆటోమేటిక్ గా ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్ అది ఏదైతే నువ్వు చెప్పినావో అది కాకుండా మిగతా పబ్లిక్ ఐపీ అడ్రస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిన్న నేను ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్ ఇచ్చాను, ఆ రేంజెస్ లో అది ఉండదు అనమాట. ఇప్పుడు ఫేస్బుక్ ది 157. ఇప్పుడు సీన్ చూడు ఐపీ అడ్రస్ 192.168.137. అంటే ఇప్పుడు వీనికి అడాప్టర్ అనేది చాలా ఉన్నాయి. ఓకే, ఈథర్నెట్ అడాప్టర్ టు వైర్లెస్ అడాప్టర్ టు వైఫై. ఇప్పుడు ఏదానికి కనెక్ట్ అయినావు? వైఫై కనెక్ట్ అయినావు? ఏదానికి కనెక్ట్ అయినావు సీను? మొబైల్ హాట్స్పాట్. మొబైల్ హాట్స్పాట్ అంటే ఇప్పుడు వైర్లెస్ ల్యాన్ అడాప్టర్ అయినా ఒకసారి అనేది నీది ఓపెన్ చేయి, అది
ఏది నీ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేయి. మొబైల్లోనా? కాదు దీంట్లోనే పీసీలోనే సెట్టింగ్స్ లోకి వెళ్ళి నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము ఇది ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ వస్తున్నాయి. కొట్టు ఏదో ఒకటి కొట్టు. ఇప్పుడు వైఫై అని చెప్పి చెప్తుంది. చేంజ్ అడాప్టర్ ఆప్షన్ ఉంది చూడు కింద. ఇప్పుడు ఈడ ఇది ఇది ఇప్పుడు నీకు 2 కనెక్ట్ అయి ఉంటున్నాయి. ఇది లోకల్ ఏరియా కనెక్షన్ 2 2 ఉంది, ఇది వైఫై ఉంది. ఇప్పుడు ఇంటెల్ డ్యూయల్ బ్రాడ్ బ్యాండ్ అని ఇప్పుడు 2 ఉన్నాయి నీకు. ఇప్పుడు ఒకవేళ ఇది డిసేబుల్ చేయి. ఇప్పుడు వైఫై అన్నావు కదా, ఇది డిసేబుల్ చేయి. ఇది పక్కది రైట్ క్లిక్ దానికి లోకల్ ఏరియా గ్రీనింగ్ అంటే డిసేబుల్ అనమాట. ఇప్పుడు ఇంటికి అది డిసేబుల్ చేయి. ఇప్పుడు వైఫై అయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వచ్చింది అదే. సరే ఏదైనా ఇప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటెల్ డ్యూయల్ బ్రాండ్ వైర్లెస్ అనేది చూడు, అది నీది ఐపీ అడ్రస్ అనమాట. కమాండ్ ప్రాంప్ట్ లో చూడు, కమాండ్ ప్రాంప్ట్ అదే ఇంటెల్. ఓపెన్ చేయదు కూడా ఇంటెల్ కొట్టు, మళ్ళీ ఒకసారి ఐపీ కలిపి. ఓకే, లేకపోతే ఇప్పుడు మనకు డౌట్ ఉందనుకో, అవన్నీ మనం డిలీట్ చేస్తాం. నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అన్ని డిలీట్ చేసి, అంటే ఇప్పుడు నువ్వు డిసేబుల్ ఇస్తాం కదా, ఒకటే చూపిస్తుంది, ఇంకా మనకు చాట్ ఉంటుంది. ఇది వైర్లెస్ ల్యాన్ అడాప్టర్ రా. ల్యాన్ అంటే అది వేరు. ఇది కిందికి రా. వైఫై ఇది ఉంటుంది 172.20. ఇప్పుడు 172.20 అంటే మనం ఏం డిస్కస్ చేస్తాము, 172.16 అనేది ఆ రేంజ్ నుంచి 172.31 ఆ రేంజ్ లో ఉంటే అవి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనమాట. ఇప్పుడు నీది ప్రైవేట్ ఐపీ అడ్రస్. సరే, ఇంకా డౌట్ ఉంది కాబట్టి మనకు ట్రేసాట్ TRACERT. నువ్వే ఇప్పుడు ఇవన్నీ అంటే ప్రతి ఒక్కరు మనం రాసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ట్రేసాట్ ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ట్రై చేస్తున్నావు. ట్రేసాట్ గూగుల్ స్పేస్ google.com ఎందుకురా? ట్రేసాట్ స్పెల్లింగ్ తప్పుకుంటున్నారు. TRACERT ఏ రాదు. ఇప్పుడు కొట్టు. ఇంకా స్టాప్ చేయి. Ctrl C కొట్టు. స్టాప్ చేయాలంటే Ctrl C కొట్టాలా. ఇప్పుడు నీ ఫస్ట్ డిఫాల్ట్ గేట్వే 172.20.10.1 అంటే నీ ఐపీ అడ్రస్ అనేది 172.20.10. రేంజ్ లో ఉందన్నమాట. నీకు ఫస్ట్ నిన్న కూడా చెప్పినా కదా, ఫస్ట్ నుంచి చెప్తాను నేను. మనం బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం గేట్ నుంచి బయటికి వెళ్ళాలి. మన గేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇంట్లో వ్యక్తి కాబట్టి ఫస్ట్ 3 ఒకటే ఉంటాయి. అంటే 172.20.10 అనేది ఒకటే ఉంటాయి. ఇంట్లో వ్యక్తి అంటే దాని అర్థం ఏంటంటే సోర్స్ ఐపీ అడ్రస్. బయటికి వెళ్ళాలంటే .1 తోటి బయటికి వెళ్తాది. ఓకే, గేట్ నుంచి బయటికి వెళ్తాది. మనం బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ గేట్ నుంచి బయటికి వెళ్ళాలి. దీంట్లో టర్మినాలజీ ఏమంటామంటే డిఫాల్ట్ గేట్వే అంటాం. డిఫాల్ట్ గేట్వే ఇస్ నథింగ్ బట్ బయటకు పోయేది ఏదందు రూపంలో బయటకు వస్తుందంటే 172.20.10.1. ఇప్పుడు సీనో ఐపీ అడ్రస్ ఇప్పుడు చాలా నెట్వర్క్స్ అనేది మన సిస్టమ్ లో కాన్ఫిగరేషన్ అయినాయి కాబట్టి మనం ఇంకా క్లారిటీగా కనుక్కోవాలి. కాబట్టి ఈ ఐపీ అడ్రస్ అనేది 172.20.10.8 అనేది మన ఐపీ అడ్రస్ సింపుల్ గా. ఓకే, క్లారిటీ వచ్చింది అందరికి? చిను నీకు కూడా? సో ఇక్కడ డిఫాల్ట్ గేట్వే యూజ్ చేసుకొని బయటకు వెళ్తుంది, అంతే కదా? అంతే కదా. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే మన డివైస్ నుంచి బయటకు వెళ్ళాలంటే కంపల్సరిగా డిఫాల్ట్ గేట్వే నుంచి వెళ్ళాలి. అది ఇప్పుడు ఇది అనేది ఎవరు మిషన్ లో అయినా కానీ
ఒకవేళ అడిగినా అనుకో అతను కూడా చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అనుకో, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకవేళ ఫస్ట్ ఏదో ఒకటి ట్రై చేయి, ట్రేస్ ఆర్ట్ కొట్టు చూడు, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గేట్వే చూపిస్తుంది. ఒక డిఫాల్ట్ గేట్వే ఏ రేంజ్ లో ఉందో నువ్వు పైకి వెళ్ళి ఇప్పుడు ఎట్లయితే నువ్వు చెక్ చేసినావో అదే నీ ఐపీ అడ్రస్ అనేది అయి ఉంటుంది. ఇప్పుడు అతనికి ఐపీ అడ్రస్ తెలియకపోయి ఉండొచ్చు, బట్ అతని నెట్వర్క్ ఎన్నో నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండొచ్చు నీ మాదిరి. అప్పుడు అతని ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే ఇది ఒక మెథడ్ అన్నమాట. ఓకే 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 అన్న. నా అక్కడ మాక్సిమం 30 హోప్స్ అని వచ్చింది కదనా, ఓవర్ ఇప్పుడు అనేది ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒక డెస్టినేషన్ అనేది మనం ఒక రీచ్ కావాలనుకున్నప్పుడు డెస్టినేషన్ ఇది రీచబుల్ ఉంటే కన్నా 30 హోప్స్ లోపలనే మనకు వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు సీన్ అనేది కంటిన్యూస్ గా trace@google.com కొట్టు, యాప్ యూజ్ చేసి ఎంటర్ కొట్టు. ఇప్పుడు మాక్సిమం అనేది 30 హోప్స్ లో రూపే ఎప్పటికైనా కానీ ఒక నెట్వర్క్ అనేది డెస్టినేషన్ అనేది రీచ్ అవుతుంది అనమాట. 30 హోప్స్ కంటే ఏముండదు అనమాట. అంటే మాక్సిమం 30 డివైసెస్ అనేది మధ్యలో ఉంటాయి అనమాట. హోప్స్ ఈజ్ నథింగ్ బట్ డివైసెస్. ఇట్ కుడ్ బి దట్ డివైస్, ఇట్ కుడ్ బి ఎదర్ స్విచ్ ఆర్ రౌటర్ ఆర్ ఐఎస్పీ ఆర్ ఫైర్వాల్ ఆర్ ఓకే ఇంకా ఫైర్వాల్ దీంట్లోనే ఉంటాయి మాక్సిమం. ఓకే, ఇప్పుడు ఇది డెస్టినేషన్ రీచ్ కావడానికి అంటే సీను ఇంటర్నెట్ రావడానికి ఫస్ట్ ఎట్లా వెళ్తుంది. ఇప్పుడు ఇతను డైనమికల్ గా ఇది బ్రాడ్ బ్యాండ్, ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్, సీనుక్ ఇంటర్నెట్ అంటే ఈ వైఫై ద్వారా అనేది ఇతనికి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది 125.22. ఇప్పుడు అతను ఇందాక ఎవరు అడిగినారు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎట్లా గుర్తుపెడతా ఉంటే కదా మనకు ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్ అంటే తెలిసిండాలి. ఫస్ట్ ఏం చెప్పాను, అట్లీస్ట్ అనేది ఫస్ట్ నెట్వర్క్ 10, 172, 192. ఇప్పుడు ఆ 3 కాకుండా ఇప్పుడు 125 ఉంది. 125 ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే ఓకే అన్న. సో మాక్సిమం 30 హోప్స్ వరకు ట్రై చేస్తారు. ఒకవేళ 30 హోప్స్ అది డెస్టినేషన్ రీచ్ కాకపోతే మనకు ఆటోమేటిక్ ఇష్యూ ఉందన్నమాట. ఆటోమేటిక్ గా ఆర్టీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో నీకు రీచబిలిటీ కాకపోయింది అనుకో, హోప్ బై పైప్ ఏమొస్తా అంటే రిక్వెస్ట్ అమౌంట్ అట్లా 30 వరకు రిక్వెస్ట్ టైమ్అవుట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ రిక్వెస్ట్ టైమ్అవుట్ అనేది ఎప్పుడు వస్తుంది, సర్టన్ హోప్ దగ్గర నుంచి వస్తుంది. అంటే 5th దగ్గర వరకు నీకు హోప్స్ అనేది ఏంటి ఉన్నాయో అర్థమవుతుంది. తర్వాత అనేది నీకు హోప్స్ చూపించదు. 6th హోప్ రిక్వెస్ట్ టైమ్అవుట్, 7th హోప్ రిక్వెస్ట్ టైమ్అవుట్, 8th హోప్ రిక్వెస్ట్ టైమ్అవుట్, అట్లా 30 హోప్స్ వరకు రిక్వెస్ట్ టైమ్అవుట్ వస్తుంది. అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలంటే 5th హోప్ డివైస్ హూ మేనేజెస్ మన ఫస్ట్ స్టెప్ మనం సెర్చ్ చేయాలి మన డేటాబేస్ లో. అంటే ఆఫీస్ డేటాబేస్ లో మీకు డివైస్ అనేది ఐపీ అడ్రస్ నుంచి సెర్చ్ చేస్తే ఆ డివైజెస్ అనేది హూ మేనేజెస్ అని చెప్పేసి చెప్తాం. యాజ్ ఐఎమ్ చెకింగ్ as per the trace art given by the source, I could see that trace is getting stopped at 5th hope, and I checked in database. This device is managed by your team. Could you please check from your device what is the next hope from this device and do the trace out towards to the destination from the 5th hope. అర్థమైందా? ఇప్పుడు 5th హోప్ దగ్గర ఆగిపోయి ఉంటుంది. 5th హోప్ అనేది నేను స్విచెస్ టీమ్ అంటే నెట్వర్క్ టీమ్ అనేది నేను ఐడెంటిఫై చేశాను. నెట్వర్క్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేశాను. నెట్వర్క్ టీమ్ వాళ్ళకి 2 క్వశ్చన్లు అడుగుతాను. మీ హోప్ నుంచి నెక్స్ట్ హోప్ ఏంటి అంటే 6th హోప్ ఏంటి. 6th హోప్ అంటే డివైస్ నేమ్, హోప్ అంటే ఒక ఐపీ అడ్రస్, అది ప్రొవైడ్ చేయమని చెప్తాను. అలానే 5th హోప్ నుంచి నేను సోర్స్ మెషిన్ నుంచి ట్రేస్ ఆర్ట్ అనేది ఎట్లా చేశాను టువర్డ్స్ టు ద డెస్టినేషన్, అలానే 6th హోప్ నుంచి మీరు కూడా డెస్టినేషన్ కి ట్రేస్ ఆర్ట్ డెస్టినేషన్ అనేది చేయండి, ట్రేస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్తాను. ఓకే, అర్థమైందా? కానీ ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు వాళ్ళకు హోప్ బై హోప్ మనం చెక్ చేస్తామంటున్నారు. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుందా? 5th హోప్ వచ్చేసి 6th హోప్ వచ్చేసి ఈ డివైస్ కనెక్ట్ అయి ఉంటుంది, అట్లా ఉంటుందా? ఎవరి దగ్గర అంట? నెట్వర్క్ వాళ్ళు, మనం నెట్వర్క్ వాళ్ళని అడుగుతాం కదా. ఆటోమేటిక్ గా ప్రతి డివైస్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఐపీ అడ్రస్ అనేది ఏ డివైస్ అనేది మనకు డేటాబేస్ లో మనకు తెలుసు అనమాట. మనం సెర్చ్ చేస్తాము. మాకు ఇంత ముందు డిఎక్సి టెక్నాలజీలో సిఎండిబి అనే ఒక టూల్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ టూల్. దీంట్లో ఏ డివైస్ అనేది నేను యాడ్ చేసినానంటే ఏ ఐపీ అడ్రస్ ఏ నెట్వర్క్ అనేది యాడ్ చేసినా కానీ దీంట్లో అప్డేట్ చేస్తారనమాట. ఈ డివైస్ బిలాంగ్స్ టు దిస్ స్విచ్ and it is located on this area and this device belongs to which site. Everything it is stored in the database. So hope this device belongs to this hope అనేది కూడా ఉంటుందా? ఆటోమేటిక్ డివైస్ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఓకే, ఇది స్విచ్, ఈ స్విచ్ అనేది కింద రాసింటారు ఎవరు మేనేజ్ చేసి